అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగ సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి భారత రాజ్యాంగం గురించి మనం చర్చించబోతున్నాం. భారత రాజ్యాంగం యొక్క స్వభావము, అర్థము, దాని యొక్క పరిధి గురించి చర్చించే ముందు భారతదేశంలో 16వ శతాబ్దంలో బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత వాళ్ళు వ్యాపారం కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఏదంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలు చేసింది. ఆ చట్టాల్లో కొన్ని కీలకమైన చట్టాల గురించి మనం చర్చించబోతున్నాం. అందులో 1773 నుండి 1857 మధ్య చేసినటువంటి చట్టాల గురించి మనం చర్చించబోతాం. వీటికి ఒక ప్రత్యేకత ఉంది. వీటిని చార్టర్ చట్టాలని పిలుస్తారు. చార్టర్ అంటే ఏమిటి? ఏదైనా ఒక సంస్థ లేదా ఒక సంఘము నిర్వహణ కోసము ప్రభుత్వం అనుమతి పొందినట్టయితే దాన్ని చార్టర్ అని పిలుస్తారు. ఆ చట్టాలే ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. అయితే ఈ చార్టర్ చట్టాల్లో మొట్టమొదటి చట్టం ఏదంటే 1773లో చేసినటువంటి రెగ్యులేటింగ్ చట్టం. ఈ చట్టం అనేది అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి లార్డ్ నార్త్ కాలంలో జరిగింది. ఈ చట్టంకు ఒక ప్రత్యేకత ఉంది. మొట్టమొదటి చట్టం ఇది. అలాగే చేతితో రాయబడినటువంటి మొట్టమొదటి చట్టం అంటే లిఖిత చట్టం అన్నమాట. ఇంకో కీలకమైనటువంటి అంశాలు ఇందులో ఏమున్నాయంటే అప్పటి వరకు బెంగాల్ గవర్నర్ అన్న పదవిని ఆ పేరుని మార్చారు. ఏం మార్చారు? బెంగాల్ గవర్నర్ జనరల్ గా మార్చారు. బెంగాల్ గవర్నర్ జనరల్ గా మార్చారు. దీన్ని బట్టి మనకు వచ్చే ప్రశ్న ఏమిటి అంటే మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఈ కీలక అంశాల్లో ఈ బెంగాల్తో పాటు మద్రాస్ ప్రెసిడెన్సీని అలాగే బాంబే ప్రెసిడెన్సీ కూడా వీటి ఆధీనంలో తీసుకొచ్చారు. ఇంకో కీలకమైన విషయం ఏమిటంటే 1774లో కలకత్తాలోని విలియం ఫోర్ట్ అన్న భవనంలో మొట్టమొదటిసారిగా సుప్రీం కోర్టును ఏర్పాటు చేశారు. ఈ సుప్రీం కోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు 3 ఇతర న్యాయమూర్తులు ఉండేలా అంటే మొత్తం 4 ఉండేలా ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ఎబిజే ఇంపే. ఎబిజే ఇంపే. అలాగే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి అధికారుల యొక్క లంచగొండితనాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకున్న ప్రత్యేక వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయగలిగినారు. అలాగే ఈ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా మరో 20 సంవత్సరాలు వ్యాపారం చేయడానికి అవకాశం కల్పించారు. ఇది కీలకమైనటువంటి అంశాలు ఉన్నటువంటి చట్టం. అలాగే 1773 తర్వాత మరో చట్టం ఏంటంటే 1784లో చేసినటువంటి పిట్ ఇండియా చట్టం. ఈ పిట్ అంటే ఎవరంటే విలియం పిట్. విలియం పిట్ అనే అతను బ్రిటిష్ ప్రధానమంత్రి. ఆయన హయాంలో జరిగింది కాబట్టి పిట్ ఇండియా చట్టం అని పిలుస్తారు. ఈ పిట్ ఇండియా చట్టం ప్రకారము ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి విధులు 2 రకాలుగా మార్చారు. ఒకటి వాణిజ్య విధులు, రెండోది రాజకీయ విధులుగా విభజించారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు చేసి మొత్తం ఇండియాలో ఉన్నటువంటి అన్ని వ్యాపార పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాలు కూడా పూర్తి స్థాయి అధికారం వెలిగించారు. మరి కాకపోతే అప్పటికే ఇంకొక సంస్థ ఉంది, అది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. దీన్ని కేవలం వాణిజ్యం కోసం మాత్రమే పరిమితం చేశారు. అంటే ఇందులో 2 సంస్థలు వచ్చేటట్టు మనకు అర్థమవుతుంది. అంటే 2 సంస్థలు వచ్చేదని అర్థం ఏంటి? ద్వంద్వ పాలన స్టార్ట్ అయినట్టు అని అర్థమవుతుంది. ఇదే సందర్భంగా మనకి ఈ 2 చట్టాల ప్రకారము పార్లమెంట్ ఇతర చట్టాలు కూడా దీన్ని పిలుస్తారు. అయితే ఇంకా ముఖ్య విషయం ఏమిటంటే ఈ 2 చట్టాలు లేదా ఈ పిట్ ఇండియా చట్టం ప్రకారము భారతదేశం యొక్క ధనాన్ని కొల్లగొట్టడానికి దోపిడీ చేయడానికి చేసిన చట్టం అని చెప్పి కార్ల్ మార్క్స్ మరియు తన యొక్క సన్నిహితుడైనటువంటి ఫ్రెడరిక్ ఏంజెల్ కలిపి విమర్శించారు.
దీని తర్వాత వచ్చినటువంటి మరో కీలకమైనటువంటి చట్టం ఏదంటే 1793లో వచ్చినటువంటి చార్టర్ చట్టం. ఈ చట్టం ప్రకారము బోర్డు సభ్యుడు ఎవరైతే ఉంటారో కార్యదర్శి అతన్ని పార్లమెంట్లో కూర్చొనేలా చేశారు. అలాగే మరో 20 సంవత్సరాలు పొడిగించారు. అలాగే గవర్నర్ జనరల్ యొక్క విస్తృత అధికారాలు పెంచారు. అతని యొక్క అధికారాన్ని పెంచారు. అలాగే 1813లో చేసినటువంటి మరో కీలకమైనటువంటి చట్టం ఏమిటి అంటే 20 సంవత్సరాలు పొడిగించారు. ఇది కామన్. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక పరిపాలనా సంస్థగా మార్చారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మతపరమైన అధ్యయనం కోసము అలాగే విద్యాపరమైనటువంటి అధ్యయనం కోసము ₹1,00,000 కేటాయించారు. ఈ బిట్ చాలాసార్లు వచ్చిందండి. విద్య కొరకు ₹1,00,000 కేటాయించినటువంటి చార్టర్ చట్టం ఏది అన్న ప్రశ్న మనకి డిఎస్సిలో కూడా వచ్చింది ఒకసారి. అయితే దీని తర్వాత వచ్చినటువంటి మరో కీలకమైనటువంటి చార్టర్ చట్టం ఏంటంటే 1833లో వచ్చింది. ఈ 1833లో చట్టం ప్రకారము ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ అన్న పదవిని బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా మార్చారు. దీనితో మొట్టమొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్. ఈ చట్టం ప్రకారము మరో కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే సివిల్ సర్వీస్ అంటే ఏంటి? ఐఏఎస్ ఐపీఎస్. ఈ సివిల్ సర్వీస్ పరీక్షా విధానము ఓపెన్ మెరిట్ ఆధారంగా చేయాలని చెప్పి అనుకున్నారు. కాకపోతే ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏమి యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల అది ఫెయిల్ అయిపోతుంది. అయితే ఈ చట్టం ప్రకారం అనేది కేంద్రీకృత పాలనకి నాంది పలికిందనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే దీనిలో భాగంగానే అంటే 1833 చట్టంలోని భాగంగానే మొత్తం శాసనాలన్నీ కూడా క్రోడీకరించడానికి ఒక కమిటీ వేశారు, ఒక కమిషన్ వేశారు. దాన్నే లా కమిషన్ అని పిలుస్తారు. ఈ లా కమిషన్ చైర్మన్గా ఎవరున్నారంటే లార్డ్ మెకాలే. మనకి విలియం బెంటిక్, లార్డ్ మెకాలే అనే పేర్లు గుర్తొస్తే ఒక్కటే గుర్తొస్తుంది, ఇంగ్లీష్. అంటే 1835లో భారతదేశంలో ఇంగ్లీష్ ప్రవేశపెట్టింది ఎవరు అంటే విలియం బెంటిక్. ఎవరి సిఫార్సుల మేరకు అంటే లార్డ్ మెకాలే. ఇక్కడ లార్డ్ మెకాలే ఇంగ్లీష్ ప్రవేశపెట్టే ముందు ఆయన నోట్లో నుండి వచ్చినటువంటి ఒక మాటలు ఏంటంటే భారతీయులు రంగులోనూ రక్తంలోనూ భారతీయులై ఉండాలా, కానీ వాళ్ళ ఆలోచన విధానం మాత్రం బ్రిటిష్ వారు అయి ఉండాలి, కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ తప్పనిసరి అని చెప్పేసి ఇంగ్లీష్ ప్రవేశపెడతామని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకొని ఇంగ్లీష్ని ప్రవేశపెట్టారు. అర్థమైందా? అలాగే ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే 1853లో ఇదే చివరి చార్టర్ చట్టాల్లో 1853లో మరో కీలకమైనటువంటి చార్టర్ చట్టం చేశారు. ఈ చట్టం ప్రకారము సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. దీని ప్రకారము శాసన మండలిని డివైడ్ చేశారు, అలాగే కార్యనిర్వహణ మండలిని డివైడ్ చేశారు. కాబట్టి దీన్ని మినీ పార్లమెంట్ అని పిలుస్తారు. మినీ పార్లమెంట్ అంటే ఏంటంటే 1853లో చేసినటువంటి చట్టం. అంటే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్నే మినీ పార్లమెంట్ అని పిలుస్తారు. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే స్థానిక ప్రభుత్వాలకి ప్రాతినిధ్యం అవకాశం కల్పించారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఓపెన్ మెరిట్ విధానాన్ని తీసుకొచ్చారు. దీనికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి ఇది 1854 వేశారు. ఈ కమిటీకి లార్డ్ మెకాలే నాయకత్వం వహించారు. అంటే సివిల్ సర్వీస్ ఉద్యోగ పరీక్షలకి ఓపెన్ మెరిట్ పెట్టాలని చెప్పేసి ఇది అమల్లోకి రావడానికి వేసిన కమిటీ ఎవరంటే లార్డ్ మెకాలే 1854లో వేశారు. అలాగే ఈ 1853 చట్టం ప్రకారము ఇంకో కీలకమైన 3 అంశాలు మనకి వచ్చాయి. అందులో ఒకటి సివిల్ ప్రొసీజర్ కోడ్. 1859లో వచ్చింది. అలాగే ఇండియన్ పీనల్ కోడ్, ఇది 1860లో వచ్చింది. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్,
ఇది 1861లో అమల్లోకి వచ్చింది. ఈ 3 కీలకమైనటువంటి బిట్లు. ఒకటి సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859లో అమల్లోకి వచ్చింది. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ 1860లో అమల్లోకి వచ్చింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇది 1861లో అమల్లోకి వచ్చింది. ఇందులో మనము ఇప్పుడు చర్చించిన అంశాల్లో చాలా కీలకమైనటువంటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో చాలా సందర్భాల్లో వచ్చినటువంటి బిట్లు మనం చెప్పాం. అందులో ఒకటో బిట్టు రెగ్యులేటింగ్ చట్టం ఎప్పుడు చేయబడింది. ఈ చట్టం ప్రకారం కీలక అంశం ఏమిటంటే మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు, మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎంతమంది సభ్యులు అనేది బిట్లు. అలాగే ఇంకో కీలక బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు, క్విట్ ఇండియా చట్టం ఎప్పుడు చేయబడింది, అలాగే ద్వంద్వ పాలనకి పునాది వేసినటువంటి చట్టం ఏది, అలాగే ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ₹1,00,000 కేటాయించిన అంటే వెజ్జి కోసము ₹1,00,000 కేటాయించినటువంటి చట్టం ఏది, అలాగే మొట్టమొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు, లార్డ్ మెకాలే ఎవరు అంటూ మనకి అనేకమైన ప్రశ్నలు ఈ 5-6 చట్టాల నుంచే మనకు వచ్చాయి. రేపు 1857 నుంచి స్వాతంత్రం వచ్చినంత వరకు బ్రిటిష్ వారు ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ చట్టాలు చేశారనే అంశాల మీద మనం చర్చించడానికి సిద్ధంగా ఉందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. దీనిలో లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవడానికి మరో అవకాశం నాకు ఇచ్చేవాళ్ళు అవుతారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఛానల్ మన యొక్క మేధస్సుని 10 మందికి ఉపయోగపడాలి. ఒక నిరుద్యోగి ఉద్యోగంగా మారే అవకాశాన్ని మీ ద్వారా నాకు వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.